వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పౌరుల్లో దేశభక్తి భావాన్ని పెంపొందించడమే లక్ష్యం. నిడదవోలు మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ. తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలోని పురపాలక సంఘ కార్యాలయం వద్ద 79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని నిడదవోలు పురపాలక సంఘ చైర్మన్ భూపతి ఆదినారాయణ ఆధ్వర్యంలో ర్యాలీని నిర్వహించి పురపాలక సంఘ ఆవరణలో మానవహారం చేపట్టారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ దేశభక్తిని పెంపొందించుకోవాలని తెలిపారు. 79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని ఆగస్టు 15వ తేదీ వరకు విజయవంతంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ టి కృష్ణవేణి, మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ వజీరుద్దీన్, కౌన్సిలర్లు కారింగి నాగేశ్వరరావు, గోపిరెడ్డి శ్రీనివాస్, ఆరుగుల్లి వెంకటేశ్వర్లు, మున్సిపల్ సిబ్బంది, సచివాలయ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మనం స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అయింది. మన స్వాతంత్రం రావడానికి అనేక త్యాగాలు చేసి మనకి ఈరోజు ఈ విధంగా మనం ఉన్నామంటే వారి చేసిన త్యాగం ఫలితమే మనం ఈరోజు భారతదేశంలో మన స్వేచ్ఛ స్వాతంత్రాలతో మనం మనగలుగుతాం. ఈ కార్యక్రమాలకి ప్రతి ఒక్కరికి తెలియపరచడానికి హరిహర్ తరంగా కార్యక్రమం మన ప్రైమ్ మినిస్టర్ గారు, చీఫ్ మినిస్టర్ గారు చేపట్టారు. మనందరి చేత వారు చేపట్టి మనల్ని కూడా చేయమని చెప్పడం జరిగింది. మన స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం ఏమి సాధించాం అనేది ముఖ్యం. ఆ స్ఫూర్తి ప్రతి ఒక్కరికి కలగజేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మన స్వాతంత్రం వచ్చిన నాటికి మన భారతదేశం పేద దేశం. తినడానికి కూడా ప్రతి ఒక్కరికి ఇల్లు కూడా భారతదేశంలో సరిగ్గా ఉండేది కాదు. అప్పుడు మన తలసరి ఆదాయం 250 రూపాయలు. ఈరోజు మన తలసరి ఆదాయం 2 లక్షల రూపాయలు. అలాగే ఆ రోజు జీడిపి $0.025 ట్రిలియన్. ఈరోజు మన ఇండియా జీడిపి $4.19 ట్రిలియన్. అంటే మనం దేశం ఏ విధంగా అభివృద్ధి చెందిందనడానికి తాత్పర్యం అవుతుంది. ఈరోజు మనం మన కార్గిల్ వార్లో మనందరికీ తెలుసు, ప్రపంచానికి మన శక్తి ఏదో చాటి చెప్పిన సందర్భం అది. 23 నిమిషాల్లో మన శత్రు దేశమైన పాకిస్తాన్కి బుద్ధి చెప్పింది 23 నిమిషాల్లో. ప్రపంచానికి మన శక్తి సమర్థలు చూపించింది. వాళ్ళు ఇండియా అంటే ఏంటో ఇదివరకు పేద దేశం, ఈరోజు డెవలప్డ్ కంట్రీ కదండి, సూపర్ పవర్గా ఎదుర్కొన్నాం మనం. అటువంటి స్థాయికి మనం ఈరోజు ఈ 78 సంవత్సరాలు ఎదగలిగాం. దానికి మన నాయకులు చేసే కృషి, అది మన భావి తరాల వారికి తెలియపడతాం. మన స్ఫూర్తితో ఏ విధంగా మన భారతదేశాన్ని డెవలప్ చేశాం అన్నది ప్రతి ఒక్కరికి తెలియపరచడానికే ఈ కార్యక్రమం చేపడుతుంది. ఈ కార్యక్రమం ఆగస్టు 2 నుంచి 15వ తారీఖు వరకు చేయాలని మనకు ఆదేశాలు వచ్చినాయి. ప్రతి ఒక్కళ్ళు వారి ఇంటి మీద జెండా 15వ తారీఖుని ఎగరేయాలని, ఆ స్ఫూర్తి మనం అందరం ఒక్కటే. మనకి కుల మతాలు భేదాలు లేవు, భాషా భేదాలు లేవు. మన అందరం కలిపి మన భారతీయులు అన్ని చాటి చెప్పడానికి ఈ సందర్భాన్ని మనం ఉపయోగించుకుని మనం అందరినీ మన భారతదేశం ముందుకు తీసుకెళ్ళాలి. ఈరోజు మనం
మన దేశమే కాకుండా మన నాయకుడు నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఈ 11 సంవత్సరాల్లో మన భారతదేశం ఆర్థిక వ్యవస్థలో ఆయన వచ్చినప్పుడు 11వ స్థానంలో వచ్చింది. ఈరోజు ప్రపంచంలో 4వ స్థానానికి ఎదిగాం. ఈ సంవత్సరం ఆఖరానికి 3వ ప్లేస్కి వెళ్తున్నామండి. అంతటి భారతదేశాన్ని ఇంప్రూవ్ చేసిన నరేంద్ర మోడీ గారికి, అలాగే దానికి వారి వెనకాల ఉండి చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ చదివిస్తున్నాను. థ్యాంక్ యూ.